ఒకటండి, రాజకీయాల్లో వ్యూహం అనేది పార్టీ అధిష్టానము ఒక నిర్ణయం తీసుకుంటుందండి. పరిస్థితులను బట్టి, రాష్ట్ర పరిస్థితులను బట్టి, రాష్ట్ర భవిష్యత్తును బట్టి, రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే అన్యాయం ఉందో దాన్ని ఏ విధంగా మనం ఎదిరించాలి, ఏ విధంగా ఈ యొక్క అరాచకాలకు అడ్డుకట్టి వేయాలనే ఉద్దేశంతో అధ్యక్షులు వారు తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడూ కూడా రాష్ట్ర శ్రేయస్సుని, రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని తీసుకుంటాయి. అయితే దీని గురించి మాట్లాడడానికి ముందు ఇందాక మన వైసీపీ శ్రీనివాసులు గారు ఆయన చెప్పిన మాట, ఒక మాట ఏంటంటే దళితుల కోసం మాట్లాడింది చాలా అద్భుతంగా మాట్లాడి చాలా సంతోషం. కాకపోతే ఇదే వైసీపీ పార్టీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కరోనా వచ్చినప్పుడు ఏదైతే దళిత డాక్టర్ ఉన్నాడో అతను మాస్కుల గురించి జగన్ రెడ్డిని ప్రశ్నించారని చెప్పి అతను పిచ్చోని చేసి చచ్చిపోయేదాకా వెంబడించి వెంటాడు. మరి చాలా ఇబ్బంది పెట్టి, చాలా ఏడిపించి చచ్చిపోయేదాకా వెంటాడిన పరిస్థితులు గుర్తులేవా? మా యొక్క దళిత డ్రైవర్ని ఏదైతే జగన్ రెడ్డి ఎప్పుడు చెప్తాడో మా దళితులు, మా ఎస్సీలు, మా బీసీలని, మరి ఒక దళిత డ్రైవర్ని మీ ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ చంపేసి కారులో పార్సిల్ ఇచ్చిన సందర్భాన్ని మర్చిపోయారా? లేకపోతే ఒక దళితుడి నోట్లో మూత్రం పోయించిన సందర్భాన్ని మర్చిపోయారా? ఇలా ఎన్ని ఉన్నాయి. ఏ విధంగా దళితులను గౌరవించారని చెప్పి ఆయన ఇందాక దళితుల గురించి ఏదో గొప్పగా వైసీపీ చేసిందని మాట్లాడుతున్నారు. ఎస్సీ ఎస్టీ సబ్లా నిధులు ఏమైపోయాయి? ఈ యొక్క 5 సంవత్సరాల పరిధిలో నువ్వు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఎన్ని వదిలేవు ఎస్సీ ఎస్టీల కోసం? అరే, విదేశీ విద్యా విధానానికి అంబేద్కర్ పేరుంటే ఆ పేరును కూడా మార్చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఉంటే, ఎందుకంటే నేను ఆయనకి ఎందుకు చెప్తానంటే, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు చెప్తుంటారు, వ్యక్తిగతంగా వైఎస్ జగన్ గారు అంటే నాకు ఎటువంటి కోపాలు కానీ లేకపోతే ద్వేషాలు కానీ ఉండవు, రాజకీయంగా అభివృద్ధి కోసం మాత్రమే రాజకీయ విమర్శ మాత్రం ఉంటుంది. అలాగే మేము శ్రీనివాస్ గారు కూడా చెప్పేది ఏంటంటే, ఆయన మీద మాకు వ్యక్తిగతంగా ఆయన ఇందాక దళితుల గురించి చాలా గొప్పగా వైసీపీ చేసిందని చెప్పినప్పుడు నేను ఇది కూడా ప్రశ్నిస్తున్నాను. నేను ఈ విధంగా ఎందుకున్నాయి? గతంలో ఎస్సీ ఎస్టీ బాలికల యొక్క హాస్టల్స్ ఉండేవి, ఎన్ని మూతపడిపోయాయి. నాడు నేడు పేరు చెప్పి ఈనాడు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ ఎన్ని మూతపడిపోయాయో మీకు తెలుసా? ఎన్ని చోట్ల ఇప్పటికీ కూడా శిథిలావస్థలు ఉన్న హాస్టల్స్ చూస్తున్నారు. గతంలో ఇక్కడ ఉండేది హాస్టల్, ఇప్పుడు లేదు అని చెప్పే సందర్భాలు ఉన్నాయి. మరి వీటిలన్నిటిని ఎందుకు దృష్టిలో పెట్టుకోలేదు? ఏది ఎక్కడుంది సామాజిక న్యాయం? అరే, కుల పునాదుల మీద మీరు సమాజాన్ని నిర్మించలేరండి. ఏదో ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ని కూల్చాలని చెప్పి 200 అడుగుల ఎత్తు ఉన్న విగ్రహం పెట్టినంత మాత్రాన అది ఓట్ బ్యాంక్ కూల్స్తుందని కాదు. ప్రతిదానికి కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, అరే నువ్వు ఏదైతే మాట్లాడుతున్నారో, ఏదైతే వైసీపీ పార్టీ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారో అందులో ఎక్కడుంది సామాజిక న్యాయం అని అడుగుతున్నాను. నువ్వు వాలంటీర్ వ్యవస్థను పెట్టావు. నీ యొక్క మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క సమాచారాన్ని కూడా మీరు ఎక్కడికి చేరవేశారు? మీరు ప్రైవేట్ సంస్థకి ఎందుకు ఈ సమాచారాన్ని అందించారు? ఎందుకు 30,000 మంది మహిళలు ఆంధ్ర రాష్ట్రం నుంచి అదృశ్యం అయిపోయారు? వాళ్ళ ఆచూకీ ఈనాడికి ఎందుకు తెలియలేదు? ఎందుకు పోలీస్ స్టేషన్లో ఇంకా కేసులు అలాగే ఓపెన్ అయి ఉన్నాయి? ఎందుకు వాటి మీద వీళ్ళ యొక్క విచారణ ఎందుకు చేయట్లేదు వాటి మీద? ఇన్ని ప్రశ్నలకి సమాధానం దొరకకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు ప్రజలు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు వచ్చి బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలోకి వచ్చి చూడండి. దీనికి తోడు ప్రతి చోట బోర్డులు పెట్టి సిద్ధం సిద్ధం సిద్ధం. దేనికి సిద్ధం? ఇంకెంతమంది దళితులను చంపేస్తారు? ఇంకెంతమంది బీసీలను అవమానిస్తారు? ఇంకెంతమంది మహిళలను అవమానిస్తారు? ఇంకెంతమంది విద్యార్థుల్ని రోడ్డు మీద పెడతారు? నిరుద్యోగ యువత ఎంతమంది రోడ్ల మీద ఉన్నారు? ఆలోచించాలి కదా మాట్లాడే ముందు. ఎందుకనంటే వాళ్ళు కూడా తెలుసుకోవాలి. సార్ ఒక్క నిమిషం. ఖచ్చితంగా ఏదైతే జనసేన, టీడీపీ, బీజేపీ కలయిక ఉందో అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కోరుకున్నారు. ఆయన నిజంగా రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలి. ప్రతిపక్ష అంటే వ్యతిరేక ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని చీలనివ్వకుండా ఒక తాటి మీద తీసుకొచ్చి నిజంగా నిజాయితీగా, గతంలో కూడా గత ఎన్నికల్లో మేము పోటీ చేసినప్పుడు
మరి టీడీపీ, జనసేన, వైసీపీ వేరువేరుగా పోటీ చేసినప్పుడు చాలా చోట్ల దగ్గర మార్జిన్కి వచ్చి ఎన్నో సీట్లు కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇలాగా ఎక్కడా కూడా ఏంటంటే ఇంత దారుణమైన, అంటే ప్రతిపక్షాలు అనేవి కనబడకుండా పోవాలి అనే ఆలోచన తీరులో ఉన్న ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రత్యేకమైన చట్టాలు ఏదైతే ఉన్నాయో, ఆయన ఆలోచన విధానాలు ఏదైతే ఉన్నాయో, ఈ రోజు నిజంగా మీరు గమనిస్తే విశాఖపట్నంలో మీరు 3 రాజధానుల పేరు చెప్పి విశాఖపట్నంలో చేసిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ పనంతా జనాలు చూడలేదా? ఎక్కడండి 450 కోట్లు పెట్టి నువ్వు రిషికొండ మీద ప్యాలెస్ నిర్మించావు? దేనికైనా ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి?